హైడ్రా వస్తోంది జాగ్రత్త. చిన్న బిల్డరా పెద్ద బిల్డరా అన్న తేడా లేదు. చెరువులు కుంటల పరిధిలో ఆక్రమణలుంటే నోటీసులు ఇవ్వడం, కూల్చేయడం. ఇప్పుడు ఇదే జరుగుతోంది. తాజాగా జయభేరికి హైడ్రా నుంచి నోటీసులు వెళ్లాయి. మీ వెంచర్లో ఆక్రమణలున్నాయి, 15 రోజుల్లో మీరే తొలగిస్తారా లేక మేమొచ్చి కూల్చేయాలా అంటూ ప్రశ్నించింది హైడ్రా. ఈ నోటీసులపై టీవీ9తో మాట్లాడి వివరణిచ్చారు మురళీమోహన్. ఇక కన్స్ట్రక్షన్ రంగంలో టాప్ 10 లో ఉండే సంస్థ జయభేరి. మాజీ ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్ కి చెందిన ఈ సంస్థ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. హైడ్రా తమకు నోటీసులు ఇచ్చిన మాట నిజమేనన్నారు మురళీమోహన్. అయితే జయభేరి ఎక్కడా ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని వివరణిచ్చే ప్రయత్నం చేశారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు తమ సైట్కొచ్చారని, బఫర్ జోన్లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉన్నట్టు గుర్తించారని టీవీ9తో చెప్పారు ఆయన. గచ్చిబౌలి రంగలాల్కుంట చెరువు బఫర్ జోన్లోకి ఒక షెడ్ వస్తుందని చెప్పారన్నారు. ఆ షెడ్ తామే తొలగించేస్తున్నామని మురళీమోహన్ చెప్పుకొచ్చారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఏనాడు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని చెప్పారు. తమకు 15 రోజుల సమయం ఇచ్చినప్పటికీ మంగళవారం సాయంత్రం లోపు తాత్కాలిక షెడ్ తొలగిస్తామని టీవీ9కి చెప్పారు. జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చింది అనే విషయం 2 రోజులుగా సంచలనమైంది. ఎంతో పేరున్న సంస్థ కూడా నిబంధనలు ఉల్లంఘించిందనే విషయం బయటకు రావడం, నోటీసులు ఇచ్చిన విషయం తెలియడంతో అసలేం జరిగింది అనే చర్చ మొదలైపోయింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో లంగలాల్కుంట చెరువు ఉంటుంది. ఆ చెరువు చుట్టూ ఆక్రమణలు తొలగించే యాక్షన్ ప్లాన్ లో భాగంగా FTL బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలు కూల్చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జయభేరికి చెందిన నిర్మాణాలు ఉన్న చోట 3 అడుగుల మేర రేకుల షెడ్డు పరిధి దాటి నిర్మించినట్లుగా గుర్తించారు. దాన్ని తొలగించడానికి 15 రోజుల సమయం ఇచ్చింది హైడ్రా. లేదంటే తామే కూల్చేస్తామని జయభేరి సంస్థకు నోటీసులు పంపింది. రంగలాల్కుంట చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే చెరువు ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెళ్లి పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలు గుర్తించినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారాయన. ఇప్పుడు జయభేరికిచ్చిన నోటీసులపై స్పందించారు మురళీమోహన్. ఆ షెడ్ ని తామే కూల్చేస్తున్నట్లు టీవీ9తో మాట్లాడి క్లారిటీ కూడా ఇచ్చారు.